అన్ని క్షేత్రాలకు వెళ్ళాం, అన్ని తీర్థాలు చూశాం. నా సంకల్పం ఇంకా నెరవేరలేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి. ఖచ్చితంగా 43 రోజుల్లో మీ కోరిక తీరుతుంది. భద్రాచలం అనగానే ముందుగా శ్రీరామచంద్రుల వారి గుడి గుర్తుకు వస్తుంది. కానీ ఆ ఆలయానికి సుమారు 100 అడుగుల దూరంలో ఒక అరుదైన ప్రత్యేకమైన సాలగ్రామ నరసింహస్వామి ఆలయం ఉంది. అన్ని నరసింహస్వామి ఆలయాల కంటే ఇక్కడ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు సాలగ్రామ రూపంలో కోరికలు తీరుస్తున్నాడు. 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి చేతులతో రంగాచార్యుల స్వామి వారికి కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామం అందించారు. ఏ క్షేత్రంలో లేని వంటి విధంగా నరసింహస్వామి వారికి గోవులకు కలిసి చేసే ప్రదక్షిణ ఇక్కడ అంతెంత విశేషం. 18 సంవత్సరాలుగా సంతానంలో సమస్యలు ఉన్న వాళ్ళు స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి స్వామికి సంబంధించినటువంటి గరుడ ప్రసాదం తీసుకువెళ్లి సంతానం కలిగించుకున్నారు. ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి అమావాస్య రోజున స్వామివారికి జరిగేటువంటి హోమంతో పాటు గరుడ ప్రసాదం సంతానంలో ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇస్తారు. స్వామివారి సన్నిధిలో ముడుపు కట్టి విద్య, ఉద్యోగం, వ్యాపారంలో, సంతానంలో, విదేశాలలో విజయం పొందారు. నాకు అనిపించింది, నేను కోరుకున్న కోరిక తీరుతుందంటే ఎన్ని కిలోమీటర్లైనా ప్రయాణం చేస్తాను. సాలగ్రామ నరసింహస్వామిని దర్శించుకునే భాగ్యం ఈరోజు నాకు కలిగింది. నరసింహస్వామిని సాలగ్రామ ముఖ రూపంలో ఎక్కడా చూసి ఉండరు. ప్రతి ఒక్కరూ ఒక్కసారిని ఈ గుడికి వెళ్ళండి. 100% మీరు కోరుకున్న కోరికలపై నమ్మకం కలుగుతుంది. ప్రతి భక్తుడి కోరికను తీర్చే కల్పవృక్షం లాంటి శక్తివంతమైన దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రతి ఒక్కరూ భద్రాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ గుడికైతే వెళ్ళి మీ కోరికలు తీర్చుకోండి. అదేవిధంగా స్వామికి ఇక్కడ ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథులలో ఇక్కడ జరిగేటువంటి వైనతేయ హోమం అంటే సంతాన ప్రాప్తికి వైనతేయ హోమాన్ని, గరుడ హోమాన్ని నిర్వహించి ఇక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సంతాన ప్రాప్తిలో ఇబ్బంది ఉండి అంటే సుమారు 18 సంవత్సరాల పైచులకు సంతానం అవ్వనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ స్వామి సన్నిధిలో నిద్ర చేసి స్వామికి సంబంధించినటువంటి గరుడ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా సంతాన ప్రాప్తి పొందినటువంటి వాళ్ళు కోకలు.